నమస్కారం. సిక్కోల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు ఇచ్చే సమాధానాలతో అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యలను పరిష్కరించాలని, అర్జీలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. వైసీపీ నాయకుల అహంకార ధోరణి, బాధ్యతారహిత్యానికి శ్రీకాకుళం జిల్లా పలాసలోని కాశీబొగ్గలో ఇటీవల జరిగిన సంఘటనే ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని ఎమ్మెల్యే గుండు శంకర్ ఆరోపించారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాధితులకు అండగా ఉండాల్సిన స్థానిక నాయకులు తమ అహంకారంతో సమాజానికి ప్రమాదకరంగా మారుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ఒక ప్రమాదం జరిగినప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి ఆ విషయాన్ని దాచిపెట్టి చట్టం నుండి తప్పించుకోవడానికి నిందితులను కాపాడే ప్రయత్నం చేయడం దారుణమని ఎమ్మెల్యే ఆరోపించారు. గతంలో గుంటూరులో జరిగిన సంఘటనను ప్రస్తావిస్తూ అప్పుడు కూడా దళిత వ్యక్తిని అడ్డు పెట్టుకుని నిందితులను కాపాడేందుకు ఎలా ప్రయత్నించారో ఇప్పుడు కాశీబొగ్గలో కూడా అదే తరహాలో నిందితులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రమాదం జరిగిన తరువాత బాధితుల పట్ల కనీస మానవత్వం చూపకుండా బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి నిందితులను వెనకేసుకొస్తున్నారని, ఇది వారి నీచ రాజకీయ బుద్ధికి నిదర్శనమని ఎమ్మెల్యే మండిపడ్డారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు తమ్మినేని సుజాత, టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు వెంకటరమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఇంకొకరిని నిందితుడిగా చూపించి చట్టం నుండి తప్పించుకోవడానికి వీళ్ళు చేస్తున్న పరిస్థితి చూస్తే వీళ్ళ బుద్ధి ఏ రకంగా మొదటి నుండి కూడా జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో ఆయన ఎటువంటి కార్యక్రమాలు అయితే గతంలో గుంటూరులో సింగయ్య అనే దళిత వ్యక్తిని కూడా ఇదే మాదిరిగా చేసి ఆధారాలు దాచిపెట్టిన పరిస్థితి. మనుషుల్ని ఎక్కించుకెళ్ళిపోతారు, వెహికల్స్ మీద ఎక్కించుకెళ్ళిపోతారు, అక్కడ వదిలేస్తారు, మాకు సంబంధం లేదంటారు, వాళ్ళే గుద్దిస్తారు, వేరే వాడిని పెడతారు, తీసుకెళ్ళిపోతారు. బడుగు బలహీన వర్గాలంటే అసలు ఆ పార్టీకి లెక్కే లేదు. దళితులను కానీ బీసీ వర్గాలను కానీ అణగారిన వర్గాలని నిత్యం వాళ్ళు యాక్సిడెంట్ అయితేనేమి చంపడంలో కానీ ఏ విషయంలో కూడా వెనకడుగేయరు. ఇప్పుడు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కొడుకు చేసిన పనికి దాన్ని దాచిపెట్టి ఆయన ఒక మాజీ మంత్రిగా ప్రజాప్రతినిధిగా ఏంటి సమాధానం ప్రజలకి సమాజానికి ఇవ్వాలని అనుకుంటున్నారు అనేది ఇప్పుడు మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు ఆ దానయ్య అనే భార్యకి మతిస్థిమితం కూడా లేని పరిస్థితి. ఇద్దరు చిన్న పిల్లలు. సరే ప్రమాదం జరిగిందేదో జరిగిపోయింది, దాన్ని ఒప్పుకొని ఆ కుటుంబాన్ని ఎలాగో ఆదుకోవాలి, చట్టపరంగా దానికి ఎటువంటి ఇచ్చేయాలో అది చెయ్యాలి. కానీ ఆయన ఒక మాజీ మంత్రిగా తన కొడుకు మీద ఉన్న ప్రేమతో మొత్తం సమాజాన్ని తప్పు పట్టించి వేరొకరిని పెట్టి ఇక్కడ ఇది చేయడం ఎంతవరకు అనేది ఈ సందర్భంగా నేను తెలుగుదేశం జిల్లా పార్టీ తరఫున మేము కూడా అడుగుతున్నాం. ఇది 100% దీన్ని మేము ఖండిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సీసీ ఫుటేజీల ద్వారా పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. ఇంకా దర్యాప్తు జరుగుతుంది. చట్టపరమైన చర్యలన్నీ తీసుకుంటాం. ఎవరైతే కామన్ మ్యాన్ ఉన్నాడో వారికి ఎక్కడి అన్యాయం జరిగినా కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. వారికి పూర్తి సహాయ సహకారాలు చట్టపరంగా అందిస్తాం. శ్రీకాకుళం జిల్లాలో ఉపాధి అవకాశాలు పెంచి వలసలను అరికట్టే లక్ష్యంతో పలాసలో ప్రతిపాదిత విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. భూసేకరణ పరిహారంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉడాన్ పథకం కింద ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిధులతో విమానాశ్రయం పూర్తిగా ప్రభుత్వ అధీనంలోనే నిర్మిస్తామని, ప్రైవేటీకరణపై వస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. విమానాశ్రయంతో పాటు సుమారు 500 ఎకరాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తామని, ఉద్యోగాల్లో స్థానికులకే ప్రాధాన్యం ఉంటుందని హామీ ఇచ్చారు. భోగాపురం విమానాశ్రయం మాదిరిగానే పలాస ప్రాంత అభివృద్ధికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని చెప్పారు. జిల్లా కలెక్టర్ స్వప్నందన్కర్ పొన్కర్ మాట్లాడుతూ భూసేకరణలో ఏ గ్రామాన్ని తరలించబోమని, చట్టం ప్రకారం రైతులకు పారదర్శకంగా గరిష్ట పరిహారం అందజేస్తామని స్పష్టం చేశారు.
సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ హరిఓం పాండ్యా, ఆర్డీఓ కృష్ణమూర్తి, పలాస ఎమ్మెల్యే గౌత్ శిరీష తదితరులు పాల్గొన్నారు. మరి వాళ్ళందరూ కూడా భూమి త్యాగం చేశారు. ఈ రోజు పోర్ట్ వచ్చింది. ఆ పోర్టు రావడంతో ఈ రోజు ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా మూలపేట దగ్గరికి రావాలని ఆసక్తి చూపిస్తున్నారు. మరొక అడుగు దూరం మనం ఇంకొక ఉదాహరణ తీసుకోవాలంటే భోగాపురంలో ఎయిర్పోర్ట్ వచ్చింది. ఆ భోగాపురంలో ఈ రోజు ఎయిర్పోర్ట్ వస్తే అక్కడ చుట్టూ ఉన్నటువంటి భూమి రేట్లు పెరిగాయి. అక్కడ ఎన్నెన్నో కంపెనీలు వస్తున్నాయి, అక్కడ హోటల్స్ వస్తున్నాయి, ఉద్యోగాలు చేయడానికి ట్యాక్సీల దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ లోపల అనేక మందికి, వేలాది మందికి ఈ రోజు ఉపాధి దొరికే ఒక అవకాశం ఆ ఎయిర్పోర్ట్ వల్ల ఈ రోజు దక్కింది. నేను కేవలం ఈ రోజు 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కాదు, మన పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. వాళ్ళు కూడా భవిష్యత్తులో ఏదో ఒకటి ప్రాంతంలో ఉండి చేయాలి. ఇంక అందరూ కూడా పనికి ఎత్తుక్కుంటే ఎక్కడ నుంచే పోయి మనం ఇక్కడ భూమిని ఉంచుకొని ఏదో చేస్తామన్నా సరే బయట వస్తే ఎవరైనా అనుభవించగలుగుతున్నారా భూమి అయినా సరిగ్గా? మీరు కూడా ఒకటి మనసులో, నాకు సమాధానం మీరు చెప్పనక్కర్లేదు, మీరు గుండె మీద చెయ్యి వేసుకొని ఒకసారి చెప్పండి, మీ దగ్గర ఇక్కడ ఉన్నటువంటి భూములు కానీ చెట్లు కానీ ఎవరైతే ఉన్నాయో స్వయంగా ఎంతమంది చేస్తున్నారు, మిగిలిన వాళ్ళకి ఇచ్చి ఎంతమంది చేయగలుగుతున్నారు? ఈ రోజు మన భూములు మన దగ్గర ఉన్న వాళ్ళమే మనకు కూడా కష్టం అవుతుంది పని చేయడానికి. మనం కూడా ఇంకెవరో చేస్తారని అంటే మనం వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర అప్పచెప్పి మనం అంతా కూడా చేస్తున్నాం. రేపు మన పిల్లలు చదువుకున్నటువంటి వాళ్ళు అంటే వాళ్ళు ఇక్కడ పనులు కాకుండా వేరే దగ్గర పనులకు వెళ్ళి వస్తున్నారు. మరి భూములు మాత్రం మనం వాళ్ళ కోసం ఉంచుతామనంటే వాళ్ళు భవిష్యత్తు గురించి కూడా ఆలోచించండి. అందుకనే 20, 30, 40 సంవత్సరాలకి మన ఉద్యానానికి ఒక వెలుగు రావాలనంటే ఇది ఒక కేంద్ర బిందువుగా భావించి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. దానికి సహకరించమని మళ్ళీ మీ అందరికీ కూడా కోరుతున్నాం. నేను సహకారం అని అంటే కేవలం ఒక ఏకపక్షంగా మూవ్ అవ్వాలన్నటువంటి ఆలోచన మాలో ఎవ్వరికి కూడా లేదు. మీరు గతంలో కూడా ప్రాసెస్ అంతా కూడా చూసుంటారు. మీరు కొన్ని సందర్భాల్లో చూసుంటారు. చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వర్యులు కూడా శ్రీకాకుళంలో ఎయిర్పోర్ట్ ఎంత వరకు వచ్చిందని పబ్లిక్ మీటింగ్ లో కూడా చాలా సందర్భాల్లో అడిగారు. ఆయన అడిగినా సరే సార్ ముందుకు నడుస్తుంది, మేము మాట్లాడుతున్నాం అన్నమే తప్ప ఏదో తొందరగా ఆయన చెప్పారు కాబట్టి మీ అందరికీ చెప్పకుండా భూమి తీసుకోవాలనుకునే ఆలోచన ఎప్పుడు కూడా లేదు. ఇప్పటికీ కూడా ఏం చేయాలనుకుంటున్నామో స్పష్టంగా మీ అందరికీ చెప్తున్నాం. మీరు ఒకే ఒక్క విషయం మీద దృష్టి పెట్టి ఆలోచించాల్సినటువంటిది ఉంది. భూమి కంటే మన బిడ్డల మీద ఆలోచించి ఈ ప్రాంతం భవిష్యత్తు మీద మీరందరూ కూడా ఆలోచన పెట్టుకుంటే నాది పూచితనంగా, ఎందుకనంటే నేను ఇదే శాఖకు మంత్రిగా ఉన్నాను కాబట్టి. ఇంకొకటి ఏంటంటే అపోహ ఉండింది, ఇవన్నీ కూడా ఎవరికో ఇచ్చేస్తారు, భూములన్నీ కూడా కట్టబెట్టేస్తారు ఎవరికో. ప్రభుత్వం దగ్గరే భూమి ఉంటుంది. ప్రభుత్వ సంస్థ మా దగ్గర ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, అది ప్రభుత్వం తాలూకా, కేంద్ర ప్రభుత్వం తాలూకా సంస్థ. వాళ్ళే డబ్బులు పెట్టి ఎయిర్పోర్ట్ కట్టడానికి ప్రభుత్వంతోనే ఉంటుంది కాబట్టి ఎవరు ప్రైవేట్ చేతుల్లో భూములు వెళ్తాయన్నటువంటి అపోహ ఏ ఒక్కరికి కూడా అవసరం లేదు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో టిడ్కో అపార్ట్మెంట్ల కోసం ముందస్తుగా డబ్బులు చెల్లించి డబ్బులు వెనక్కు రాక ఇబ్బందులు పడుతున్న బాధితులకు ఎమ్మెల్యే గుండుశంకర్ చేతుల మీదుగా చెక్కులను అందజేశారు. టిడ్కో అపార్ట్మెంట్ల కోసం అమౌంట్ చెల్లించి నష్టపోయిన శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలోని బాధితులకు ఊరటనిస్తూ మొత్తం 10,50,91,000 రూపాయలు ప్రభుత్వం మంజూరు చేయగా ఈ భారీ మొత్తానికి సంబంధించిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెగా చెక్కును ఎమ్మెల్యే గుండుశంకర్ అధికారులతో కలిసి పంపిణీ చేసే ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించారు. ఈ పంపిణీ కార్యక్రమంలో భాగంగా మొదటి విడత కింద 40 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే స్వయంగా చెక్కులను అందజేశారు. మిగిలిన లబ్ధిదారులందరికీ కూడా అతి త్వరలోనే చెక్కులను పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రవణ్ కుమార్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సో ఇంకా మిగతా లబ్ధిదారులు కూడా ఇప్పుడే కమిషనర్ గారు చెప్పినట్టు 10,51,00,000 రూపాయలు మనకు వచ్చింది. ప్రతి ఒక్కరికి మేము ముందుగా చెప్పాము ఇస్తామని. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము కూడా అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. అలాగే మున్సిపల్ శాఖ మంత్రి వారి దృష్టికి తీసుకెళ్ళాం, అలాగే కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. అవన్నీ మాట్లాడిన తర్వాత గత 5 సంవత్సరాల విధ్వంస పాలనలో ఆర్థికంగా దివాలా అయిపోవడం, మళ్ళీ ఆ డబ్బులన్నీ సెట్ అయ్యాక మీ డబ్బులు మీకు ఇస్తామని మొదటి నుండి నేను మాట్లాడడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు ఒక 40 మందికి ఆధారబాధలు తయారు చేశారు. అంటే ఏదో ఒక ముక్కుబడి చేద్దామని చెట్టు చూస్తుంటే అందరికీ ఇవ్వాలి. ఇప్పుడు మేము కూడా మా లీడర్లకు ఎవరికి పిలవని పరిస్థితి, మళ్ళీ వారు ఫీల్ అవుతారు అలాంటి సందర్భం. అయినా మీ 40 మందికి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు కనుక
మీకు ఇక్కడ డిలే చేయకూడదని మీకు ఇక్కడ ఇచ్చేస్తున్నాం. అమౌంట్ తోటి టిక్కో ఇల్లు నిర్మాణం చేపట్టి నిర్మించి అందరికీ ఇవ్వడం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల అక్కడ ఎక్కువ మంది లబ్ధిదారులు ఈ ఇళ్లకు అప్లై చేసుకోవడం వల్ల కొంతమందికి లబ్ధిదారులకి ప్రభుత్వం వారు ఇల్లు కేటాయించలేకపోయారు. అయితే వాళ్ళు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వారు ఎవరైతే ప్రజల నుంచి ముందస్తుగా వాళ్ళు డీడీ రూపంలో వాళ్ళ నుంచి బెనిఫిషరీ కంట్రిబ్యూషన్ అంటే ప్రజల భాగస్వామ్యం ద్వారా కట్టించిన డబ్బులన్నింటినీ కూడా వెనక్కి ఇవ్వాలని మన గౌరవ శాసనసభ్యులు మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు డెసిషన్ తీసుకొని దానికి అనుగుణంగానే ఈరోజు మన శ్రీకాకుళం నగరపాలక సంస్థకి ప్రజల నుంచి సేకరించిన 10,51,00,000 రూపాయలు మళ్ళీ వెనక్కి ఇవ్వాలనే ఉద్దేశంతో అవి మనకి విడుదల చేయడం జరిగింది. నందిగాం మండలం పెద్దలవునిపల్లి గ్రామానికి చెందిన 70 ఏళ్ల రైతు కాంతమ్మ యూరియా కోసం రైతు సేవా కేంద్రానికి వెళ్లి అస్వస్థకు గురై మృతి చెందడం బాధాకరమని వైఎస్ఆర్సీపీ నేత పేరడ తిలక్ అన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే న్యాయం చేసి ఆర్థిక సాయం అందించాలని ఈరోజు స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. యూరియా పంపిణీలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఎరువుల పంపిణీలో పారదర్శకత తీసుకురావడంతో పాటు బ్లాక్ మార్కెట్ను అరికట్టాలని కోరారు. అలాగే ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధిత కుటుంబానికి భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ గారు మీకు సిగ్గు అనిపించట్లేదా ఈ సంఘటన? వ్యవసాయ శాఖ మంత్రి గారికి సిగ్గు లజ్జ పూర్తిగా లేదు. అతనికి జరిగిన సంఘటన ఏంటి? ఈవేంటికే నా కుటుంబానికి వెళ్ళి కసింత న్యాయం చేయాలనే తపన లేకపోవడం, నీ నియోజకవర్గంలో నిన్ను ఓటేసి గెలిపించి ఈరోజు అందలం ఎక్కించిన ప్రజలకి నువ్వు చేస్తున్న పనేంటి? మేము వాళ్ళకి పరామర్శకు వెళ్తే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు రాజకీయం చేస్తున్నాను అంటున్నారు. ఏమా ఆ ముసలి వాళ్ళు ఆడపిల్లలు వాళ్ళు రాజకీయ కోణంలో ఆలోచిస్తారా? ఇది ఒక ఆర్బీకేలో 200 బస్తాలకి ఎన్ని గ్రామాలకు మీరు ప్రచారం ఇచ్చారు? 9 గ్రామాలకు ప్రచారం ఇచ్చారు. 9 గ్రామాలు వాళ్ళు అక్కడికి చేరారు. పాలవలస, నరేంద్రపురం, మరి చిన్నలోవనపల్లి, పెద్దలోవనపల్లి, లట్టిగాము, కాపుచెంబూరు ఈ గ్రామాలస్తులందరికీ మీరు అక్కడ పిలిపించారు కదా. మీరు చేసిన పని ఏంటి? వీళ్ళు ఆలోచన చేయమని అడుగుతున్నాం. ఒక పక్క పాతినవానిపేట, నారాయణపురం గ్రామస్తులందరికీ అక్కడ పిలిపించారు ఎరువులు ఇస్తామని. 200 బ్యాగులు ఉన్నాయని చెప్పారు. వందలాది మంది వస్తే ముందు జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? అసలు ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా ఎరువుల పంపిణీ సక్రమంగా జరుగుతుంది అసలు? ప్లస్ ఆవిడకి బాగోలేదని మీరు ప్రచారం చెప్తున్నారు. మేము అడుగుతున్నాం. ఆమె కుటుంబ సభ్యులు ఆల్రెడీ ప్రెస్కి మాట్లాడి చెప్పడం జరిగేది. ఏం చెప్పారు? మా అమ్మకి ఎక్కడైనా అనారోగ్యం జరిగిందని ఏ హాస్పిటల్లోనే మేము మా కుటుంబము మా అమ్మమ్మ వెళ్ళి వైద్యం చేసుకుందని మీరు ప్రూవ్ చేస్తే మేము ఏ న్యాయ పోరాటానికి మేము ముందుకెళ్ళమని చెప్తున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను శ్రీకాకుళంలోని విశాఖ ఏ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మొత్తం 8 మంది లబ్ధిదారులకు కలిపి 17,10,250 రూపాయల విలువైన చెక్కులను ఆయన స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుండు శంకర్ మాట్లాడుతూ పేదల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, అవసరమైన వారికి సకాలంలో ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. బాధితులు ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు, పార్టీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ చౌదరి సత్యనారాయణ 118వ జయంతి సందర్భంగా శాంతినగర్లోని గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధుల స్మృతి వనంలో ఈరోజు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. స్వాతంత్ర పోరాటంలో చౌదరి సత్యనారాయణ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. సీనియర్ పాత్రికేయులు కొంక్యాన వేణుగోపాలరావు, రత్నాల నరసింహమూర్తి ఆయన ప్రజాసేవను కొనియాడగా, సీనియర్ పాత్రికేయులు కొంక్యాన వేణుగోపాలరావు, రత్నాల నరసింహమూర్తి ఆయన ప్రజాసేవను కొనియాడగా, అవధాన పండితుడు పైడి హరినాథరావు గేయం ఆలపించారు. కార్యక్రమంలో గాంధీ మందిర కమిటీ ప్రతినిధులు జామ భీమశంకర్, బరాటం లక్ష్మణరావుతో పాటు చౌదరి సత్యనారాయణ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. లోక కళ్యాణం, ప్రజల ఆరోగ్యం, దేశ సుభిక్షం, రైతుల శ్రేయస్సు, సకాలంలో వర్షాలు కురవాలని సంకల్పిస్తూ సోమవారం శ్రీ సంతోషి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం,
మహామృత్యుంజయ జపం, కుంకుమ పూజ, లలితా సహస్రనామ పారాయణం, శ్రీ సూక్తం, దుర్గా సూక్తం, కనకధార స్తోత్ర పారాయణంతో పాటు ప్రత్యేక అర్చనలు, మహాహారతి నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో పూజలు వైభవంగా జరిగాయి. సమస్త మానవాళికి ఆయుర ఆరోగ్యాలు, సకల సౌభాగ్యాలు కలగాలని భక్తులు ప్రార్థించారు. సామాజిక సమానత్వం, మహిళా విద్య, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు కొండి శంకర్ కొనియాడారు. శ్రీకాకుళం నగరం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో రిటైర్డ్ అధ్యాపకులు మరియు స్టార్ వాకర్స్ క్లబ్ వ్యవస్థాపకులు గేదెల ఇంద్రప్రసాద్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన జ్యోతిరావు పూలే విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 1827లో జన్మించిన జ్యోతిరావు పూలే కుల వివక్ష, అస్పృశ్యత, సామాజిక అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. మహిళల అభ్యున్నతికి విద్యే ప్రధాన ఆయుధమని భావించి తన భార్య సావిత్రిబాయి పూలేతో కలిసి బాలికల కోసం తొలి పాఠశాలను ప్రారంభించడం చారిత్రాత్మక ఘట్టమన్నారు. 1873లో సత్యశోధక సమాజాన్ని స్థాపించి సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఉద్యమించిన పూలే ఆశయాలు నేటి తరానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ఎస్ఎస్ స్వామి, కళాశాల అధ్యాపకులు, ఎన్సిసి విద్యార్థులు, జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి శాసపు జోగినాయుడు, స్టార్ వాకర్స్ క్లబ్, వనితా వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గోలి ఉమామహేశ్వరరావు, గేదెల లక్ష్మి, పి ఉషశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఇలాంటి మహానుభావుడి విగ్రహం ఇక్కడ ఈ స్టూడెంట్స్ మధ్యలో ఉండాలి. అది చూస్తే ఒక రకమైనటువంటి మనకి ఆ సామాజిక స్పృహ కలగాలి. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసిన సేవలు అప్పట్లో మనకి ఆయన చైతన్యవంతం చేయడం కానీ, అలాగే సావిత్రిబాయి పూలే గారు కూడా ఫస్ట్ మహిళా టీచర్గా ఉండడం, ఆడవారికి కూడా చదువు కావాలని వాళ్ళు తీసుకొచ్చిన సంస్కరణలు ఈరోజు బడుగు బలహీన వర్గాల వారికి ఎంతో ఉపయోగకరం, ఎంతో ఈరోజు ఇవన్నీ ఉన్నాయంటే దానికి కారణం జ్యోతిరావు పూలే గారే. అయితే దీని సందర్భంగా అలాంటి మహానుభావుడి విగ్రహం ఇంద్రప్రసాదరావు గారు ఇక్కడ ప్రతిష్ఠించడం ఆయనకి హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా మీ అందరి ఆశయాలకు అనుగుణంగా మీరు ఏదైతే అవకాశం మాకు కలిగించారో రాబోయే రోజుల్లో కూడా, అలాగే ఇక్కడ శ్రీకాకుళం నియోజకవర్గ అభివృద్ధి కోసం, శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి కోసం నా వంతు కృషి నేను పూర్తిగా చేస్తాను. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారి సహకారంతో తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ, అలాగే ఈ కాలేజీలో కూడా ఇప్పుడే జోగినాయుడు గారు అంతా చెప్పారు, ఇక్కడ హాస్టల్ అనేది చాలా అవసరం. గ్రామాల సమగ్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. పోలాకి మండలంలో జిల్లా కలెక్టర్ స్వప్నందన్ కరుప్పన్కర్, ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తితో కలిసి కోట్ల విలువైన రహదారులు, హెల్త్ క్లినిక్, జలజీవన్ మిషన్, తాగునీటి పథకాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇంటింటికి త్రాగునీరు, పేదలకు గృహాలు, అర్హులకు కొత్త పెన్షన్లు, రైతులకు ఎరువులు, సాగునీరు, పంటల కొనుగోలు వంటి హామీలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. గ్రామాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. శివారు ప్రాంత భూములకు సాగునీరు అందించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని, నీటి వృధాను అరికట్టాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వంశధార నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం నిమ్మాడలోని తన క్యాంపు కార్యాలయంలో వంశధార ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో ఆయన సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో నీటి పంపిణీ, కాలువల పరిస్థితి, ఆయకట్టు అవసరాలపై అధికారులతో క్షుణ్ణంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వంశధార ఎడమ ప్రధాన కాలువ ద్వారా రైతులకు అందిస్తున్న సాగునీరు ఎక్కడా వృధా కాకూడదని స్పష్టం చేశారు. నీటి లభ్యతను బట్టి పలాస వరకు ఉన్న ప్రతి ఎకరాకు, చివరి భూములకు సైతం ఎటువంటి ఇబ్బందులు లేకుండా నీరందించేలా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. వర్షాలు, ప్రాజెక్టులోకి వచ్చే ఇన్ఫ్లోను బట్టి సాగునీటి అవసరాలకు సరిపడా నీరు అందించేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. ఆయా నియోజకవర్గాల్లో కాలువల ఆధునీకరణ, తక్షణ మరమ్మతులకు సంబంధించిన వివరాలను అధికారులు ఈ సందర్భంగా మంత్రికి నివేదించారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలోని అనివెట్టి మండపంలో సోమవారం ఉదయం శివ పంచాయతన సహిత మహాలింగార్చన భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక పూజలు జరిగాయని ఆలయ కార్యనిర్వహణాధికారి కేఎన్విడివి ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
ట్యాక్స్ ప్రాక్టీషనర్లు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆమదాలవలస ఎమ్మెల్యే రాష్ట్ర పీసీ చైర్మన్ కోన రవికుమార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అండ్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ 10వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వ్యాపారులకు సరైన మార్గదర్శకత్వం అందించడంతో పాటు ప్రజల్లో పన్నుల చెల్లింపుపై అవగాహన పెంచడంలో వారి సేవలు ప్రశంసనీయమన్నారు. అసోసియేషన్ సభ్యుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా నాయకులు, ట్యాక్స్ ప్రాక్టీషనర్స్, చార్టర్డ్ అకౌంటెంట్లు, కన్సల్టెంట్లు పాల్గొన్నారు. రాష్ట్ర మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు చేపట్టిన మాలల ఐక్యత చైతన్య యాత్ర శ్రీకాకుళం చేరుకోగా స్థానిక అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో ఈరోజు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను ఉపసంహరించుకుని రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని, దళిత ఉపకులాలన్నీ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు, ఎస్సీ సప్లాన్ నిధుల పెంపు, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా మాల మహానాడు నాయకులు, రెల్లికుల సంక్షేమ సంఘం ప్రతినిధులు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, అంబేద్కర్ వాదులు, యువత పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా మహిళా యువజన సమన్వయకర్తగా కుమారి ఎన్ జ్యోతిని నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు ఎస్ రామచంద్రరావు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు రఘుపాత్రుని లక్ష్మణరావు సూచన మేరకు ఈ నియామకం జరిగినట్లు పేర్కొన్నారు. జోనల్ మహిళా యూత్ ఇన్ఛార్జ్, జిల్లా జాయింట్ యూత్ కోఆర్డినేటర్, జిల్లా ఐటీ విభాగంలో సేవలందించిన జ్యోతికి పలువురు రాష్ట్ర, జిల్లా పదాధికారులు అభినందనలు తెలిపారు. ఒంగోలులో హత్యకు గురైన క్షురక వృత్తిదారుడు మహేంద్ర కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలవాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ క్షురక సంఘం రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షుడు టి తిరుపతిరావు, జిల్లా అధ్యక్షుడు కె గణపతిరావులు డిమాండ్ చేశారు. స్థానిక ఎన్జీఓ హోం నుంచి జిల్లా పరిషత్ వరకు నిర్వహించిన నిరసన ర్యాలీలో వారు పాల్గొని మాట్లాడారు. మహేంద్ర కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలని కోరారు. అలాగే గత ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 50కు చట్టబద్ధత కల్పించి పటిష్టంగా అమలు చేయాలన్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు కె నాగరాజుతో పాటు సంఘ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. కదంబ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలున్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. కదంబ చెట్టు దక్షిణ ఆగ్నేయాసియాలో కనిపించే అందమైన సతత హరిత వృక్షం. కదంబ చెట్టు ఔషధ గుణాలు గని. ఎన్ని రోగాలను నయం చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేస్తుంది. అనేక అధ్యయనాల ప్రకారం కదంబ చెట్టు ఆకులు, బెరడు, వేళ్ళు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఈ చెట్టు ఆకులు మెథనాలిక్ సారాన్ని కలిగి ఉంటాయి. ఇది రక్తంలో అధిక చక్కెర స్థాయిలను తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. నొప్పి నివారణ కోసం కదంబ చెట్ల ఆకుల శరీరంలో నొప్పి, మంటలు తగ్గిస్తాయి. వాటి ఆకులను క్లాత్లో పెట్టి శరీరంలోని బాధిత ప్రాంతంలో గట్టిగా కట్టి నొప్పి తగ్గించవచ్చు. అనేక అధ్యయనాల ప్రకారం ఈ చెట్టు ఆకులు, బెరడు అనాల్జెసిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్ ఏజెంట్. పురాతన కాలంలో చర్మ వ్యాధుల చికిత్సకు దీనిని యాంటీ మైక్రోబియల్ ఏజెంట్గా ఉపయోగించారు. ఈ సమయంలో ఈ చెట్టు సారాన్ని ఉపయోగించి ఒక పేస్ట్ తయారు చేసేవారు. దీని సారం బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా యాంటీ మైక్రోబియల్ ఏజెంట్లుగా పనిచేస్తుంది. కదంబ చెట్లలో క్లోరోజెనిక్ ఆమ్లం ఉంటుంది. ఇది ఒక రకమైన యాంటీ హెపటోటాక్సిక్స్ అనే అధ్యయనం ప్రకారం కదంబ చెట్టు సారం కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఊబకాయం తగ్గించడంలో సహాయపడుతుంది. కదంబ చెట్టు మూలసారం ఊబకాయం తగ్గిస్తుంది. క్యాన్సర్. కదంబ ఒక రకమైన యాంటీ ట్యూమర్ చర్యను ఉత్పత్తి చేస్తుంది. దీని ఉపయోగం ప్రోస్టేట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, పెద్దప్రేగు క్యాన్సర్ సహా అనేక రకాల క్యాన్సర్లను తగ్గిస్తుంది. ఇది కణాల పెరుగుదలను పరిమితం చేస్తుంది. అవి పెరగకుండా నిరోధిస్తుంది. వీటిని వాడే ముందు నిపుణుల సూచనల మేరకు తీసుకోవడం మంచిది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. అంతరాత్మ హెచ్చరించినప్పుడు వినకుంటే, శిక్ష పడినప్పుడు పరమాత్మ మౌనం వహిస్తుంది. చట్టబద్ధం కాని సంతోషానికి ప్రతిఫలం చట్టబద్ధమైన బాధ. హద్దులేని అనుభూతికి అగుపించని సత్యమే
ఆధారం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నీ మాటే మా బాట.